అందరికీ నమస్కారం. ఇవాళ మనము నిన్న మొన్నటి రోజుల్లో మార్కెట్లు ఎట్లా పర్ఫార్మెన్స్ చేశాయో మాట్లాడుకోబోతున్నామండి. సో, ఏంటి పరిస్థితి మార్కెట్లలో? ఎందుకు ఇలాంటి అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి? రికవరీ మోడ్ మొదలైందా? అనేది ఈరోజు మనం మార్కెట్‌లో మాట్లాడుకోబోతున్నాం. మొదటి రోజున అనూహ్యమైనటువంటి ఒక బిగ్ ర్యాలీ అనేది మనం చూసాం. గ్యాప్ అప్ ర్యాలీ చూసాము. అయితే అది ఇంచుమించుగా 22,400 సరిహద్దు దాకా అయితే వచ్చింది. 380 దాకా వచ్చింది. అయితే ఆ 380 అనేది సస్టైన్ అవుతూ నిన్న కంటిన్యూ చేసింది. 2450 ఆ రేంజ్ దాకా వెళ్ళి కంటిన్యూ స్టార్ట్ అయితే అక్కడ నుండి ఇంచుమించుగా ఒక 560 మీదన, అంటే 22,560 మీదన క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే అంత దాకా కూడా వెళ్ళింది మార్కెట్. అయితే క్లోజ్ అయితే 560 మీద అవ్వలేదు, కానీ అరౌండ్ 22,540 ఆ రేంజ్లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో నియర్లీ 22,600 దాకా మార్కెట్లు జర్నీ చేయడం మనం చూసాం నిన్న నిఫ్టీలో. అయితే ఈ రోజున మార్కెట్లు ఆ నిఫ్టీ సస్టైన్ అయితే కనుక అరౌండ్ 23,000 దాకా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎంతవరకు 23,000 దాకా వచ్చినా సరే వన్ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు మనం చూస్తాం. అయితే ఈరోజంతా మార్కెట్ రేంజ్ ఎక్కడి వరకు ఉంటుందంటే అరౌండ్ 23,000 అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే 22,300 ఈ రేంజ్ వరకు అయితే ఉంటుందండి. ఒకవేళ 23,000 పైకి వెళ్ళినా సరే మార్కెట్లు డౌన్ ట్రెండ్లో ఉంటాయి. ఎందుకు ఈరోజు రీజన్ అయితే చెప్తాను చూడండి. ఈరోజు వచ్చేసి ఒకటేమో వీకెండ్, అంటే ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే కాబట్టి ఈరోజున మార్కెట్లన్నీ కూడా కాస్త అప్ అండ్ డౌన్స్ హెవీగా ఉంటాయి. ఎందుకంటే ఈ వారంలో 2 రోజులు గ్యాపప్లో వెళ్ళింది మార్కెట్. అదేవిధంగా అందరూ బయింగ్ జోన్లో ఉన్నారు. సో ఆ లాభాలు ఈరోజు తీసుకునే అవకాశం అయితే, లాభాల స్వీకరణ దినంగా ఈరోజు కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 22,300 -300 మీద పైన ఎక్కడైనా, అంటే 300 క్రింద ఎక్కడైనా ఓపెన్ అయ్యేటట్టు అయితే మాత్రము ఒక 50 పాయింట్స్ దాకా మనం గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే నిన్నటి అపోహతోటి అందరూ కూడా కాసేపు బయింగ్కి అయితే వస్తారు. సో ఇన్ కేస్ ఒకవేళ ఎంత బయింగ్కి వచ్చినా ఈరోజు నా లెక్క ప్రకారంగా ఇది మన బుల్లిష్ మోడ్ అయితే చాలా వరకు తక్కువగానే ఉంటుందని నా ఉద్దేశం. పైకి వెళ్ళే కొద్దీ అందరూ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికే చూస్తున్నారు. సో డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి కూడా ఇంకొక 1000 పాయింట్ల కిందకి చూపిస్తుంది. అయితే ఇంచుమించుగా ఈ వీక్లో లాస్ట్ సెషన్ కాబట్టి మార్కెట్స్లో కాస్త అనిశ్చితిగానే ఉంటుంది ఈరోజంతా కూడా. సో కాబట్టి నిఫ్టీలో అయితే ఇది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇంకా మనకి సెల్లింగ్ ఇది అయితే కంప్లీట్ అవ్వలేదు. అంటే ప్రజెంటు మార్కెట్ అనేది 49,000 మీదనే ఉంది కాబట్టి అరౌండ్ 48,000 49,000 ఆ మధ్యలోనే నడుస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 49,600 అరౌండ్ 500 ఆ రేంజ్లో నిన్న ఒకసారి చూడడం జరిగింది. 500 అయితే లేదు, కానీ బిలో
50,000లో నడుస్తుంది మార్కెట్ అయితే. ఎందుకంటే నేను చూసినంతలో బ్యాంక్ నిఫ్టీ అనేది పెద్దగా వాచ్ చేయను. రఫ్‌గా చెప్తున్నాను. సో, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 50,000కి దగ్గరగా అయితే కనిపిస్తుంది. ఆహ్, సో, ఇన్ కేస్ ఇక్కడ ఇది సస్టైన్ అయితే సస్టైన్ అయితే మార్కెట్లు చాలా వరకు పైకి వెళ్ళడానికే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఆహ్, మార్కెట్లు కొంచెం చూసుకోవాలి. అంత అగ్రెసివ్‌గా అయితే బ్యాంక్ నిఫ్టీలో లేవు. సో, ఎందుకంటే అరౌండ్ 58,000 సారీ 48,000, 49,000 ఈ మధ్యలోనే నడుస్తోంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో రూ. 5కి, రూ. 10కి మీరైతే సెల్ చేయొద్దు, బై చేయొద్దు. చాలా ఇబ్బందులు పడిపోతారండి. సో, అదేవిధంగా మార్కెట్లలో చూసుకుంటే ఇప్పుడు మనము బయింగ్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అంటే, ఏ స్టాక్స్ అయితే ఒక 50%, 60%, అరౌండ్ 70% దాకా కరెక్షన్‌తో ఉన్నాయో అలాంటి స్టాక్స్‌లో మనం బయింగ్‌కి వెళ్ళాలి. షా అందులోనూ వాటిలో ఎఫ్&ఓ ఆప్షన్స్‌లో ఉన్న వాటికైతే మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. షార్ట్ కవరింగ్‌కి వస్తారు. షార్ట్ కవరింగ్‌కి రావడం వల్ల మార్కెట్స్ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి వాటిల్లోనే మనం చూడాలి అని అనుకుంటే 1 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌తో నేను చెప్తున్నటువంటి 2 స్టాక్స్ ఏంటంటే జైన్ ఇరిగేషన్ అలాగే రామ్‌కి. ఇవి 2 కూడా మీరు బై చేసుకోవచ్చు. బై చేసుకుంటే రాబోయే రోజుల్లో జైన్ ఇరిగేషన్ మళ్ళీ ఒక రూ. 100కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో, రామ్‌కి చూసుకున్నట్లయితే అరౌండ్ 450 దాకా కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 450 అరౌండ్ 600 దాకా కూడా నేనైతే దీనికి టార్గెట్ అయితే ఇస్తున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్‌లో ఇది వోలటాలిటీ ఉండబోయే స్టాక్ అండి. సో, కాబట్టి ఇట్లాంటి స్టాక్స్‌ని మనం పిక్ చేసుకోవాలి. ఇట్లాంటి స్టాక్స్‌లో గనక మనం అంచెలంచెలుగా ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టుకోగలిగితే రాబోయే రోజుల్లో మనకొక మంచి హయ్యర్ గ్రోత్ అనేది చూస్తాం. వెల్త్ క్రియేషన్స్ అనేవి చూస్తాం. సో, కాబట్టి మనం మార్కెట్లలో ఉండాలి ఎక్కువ కాలం అని అనుకుంటే బై హైలో సెల్ చేస్తూ లో లెవెల్ వచ్చినప్పుడు బై చేస్తూ ఉంటే మనకి వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, నెక్స్టు మనకి ఇంకొక విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు కూడా ఏది పర్మనెంట్ కాదు. అటు సెల్లింగు పర్మనెంట్ కాదు, అటు బయింగు పర్మనెంట్ కాదు. మార్కెట్లు ఎంత పడతాయో అంతకి రెట్టింపుగా పెరుగుతాయి. ఎంత పెరుగుతాయో అంతకంటే వేగంగా కిందకి పడడం మనం చూస్తున్నాం. చూడండి ఇప్పుడు చాలా వేగంగా అరౌండ్ 22,000 దగ్గర నుండి 25,000 26,250 దాకా వెళ్ళడం మనం చూసాం 22,000 నుంచి. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? అదే 26,200 నుంచి 250 నుంచి 22,000కి దిగువకి రావడం కూడా మనం చూస్తున్నాం. అంటే మార్కెట్లు ఇంకా ఓవర్బాట్ జోన్‌లోనే ఉన్నాయి. ఓవర్బాట్ జోన్‌లో ఉన్నాయని నేనన్నా గానీ, ఓవర్ సోల్డ్ జోన్‌కైతే పార్షియల్‌గా వచ్చాయేమో అని నా డౌటు. ఓవర్ సోల్డ్ జోన్ ఎక్కడ అనిపిస్తుందంటే నా వరకైతే 21,000 క్రాస్ అయితే అక్కడ ఓవర్ సోల్డ్ జోన్ అనేది నా మనసుకనేది చెప్తోంది. కాబట్టి మార్కెట్లు కొంచెం సస్టైన్ అయ్యి వస్తే గానీ మనకి బయింగ్ జోన్ అనేది రాదు. అంటే ఇంచుమించుగా ఎఫ్ఐఐస్, డిఐఐస్ బాగా యాక్టివ్‌గా ఉన్నారు. వాళ్ళు ఎంత యాక్టివ్‌గా ఉన్నారనంటే వీళ్ళు కొంటారు. కొంచెం కొంచెం సెల్ చేసుకుంటా వెళ్తారు. కొంచెం కొంచెం అంటే హెవీగా సెల్ చేస్తారు. కొంచెం కొంచెం కొంటున్నారు. హెవీగా సెల్ చేస్తున్నారు. కొంచెం కొంచెం కొంటున్నారు. అంటే షార్ట్ కవరింగ్ అనమాట. పార్షియల్ షార్ట్ కవరింగ్ అంటాం దీన్ని మనం. సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గడం మనం చూస్తున్నాం.
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నంత కాలము మార్కెట్లలో సస్టైనబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతుందో అప్పుడు స్టాక్ మార్కెట్లు మెల్లమెల్లగా కిందకి పడ్డం మనం చూస్తాం. ఇదంతా కూడా తాత్కాలికంగా మాత్రమే. ఏంటి మార్కెట్లలో ఇప్పుడు మనము ఎస్ఐపి మోడ్లో ఏదైనా ఒక మంచి కౌంటర్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇది రైట్ టైం అంటానండి. అంటే రైట్ టైం అంటే చిన్న మొత్తాల్లో ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పెరుగుతుంటే వదిలేయాలి. అది తగ్గుతుంటే మాత్రం మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే లాభాలు వచ్చేటప్పుడు ఏది కొనకూడదండి. అంటే నా స్ట్రాటజీ నేను చెప్తున్నాను. నేనైతే లాభాలు వచ్చేటప్పుడు ఏది కొనను. ఎప్పుడైతే మనం నష్టపోతూ ఉన్నామో అప్పుడు మాత్రమే మనము కొంటామన్నమాట. ఎందుకు ఇలా చేస్తాము అంటే రూ. 100 ఏదైనా ఒక స్టాక్ కొన్నప్పుడు అది ఏ రూ. 75కో వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు మనం యావరేజ్ చేస్తే ఒక రూ. 10, 12, రూ. 13 అట్లా పెరిగినప్పుడు నో లాస్ నో గెయిన్ కిందకు వస్తాం. సో ప్రతి 30% ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రీఇన్వెస్ట్మెంట్లు చేయాలి. అంటే ఇప్పుడు రూ. 100 కొన్నాం, రూ. 70 వచ్చింది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రూ. 70 వచ్చి అంటే 30% పడింది కదండి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 20% పడినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఏంటి, ఒక రూ. 50 అట్లా వచ్చినప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. 1000 షేర్లు కొనాలనుకున్నప్పుడు రూ. 100 1000 షేర్లు కొనాలనుకుంటే ₹1,00,000 అయినప్పుడు అదే 1000 షేర్లు రూ. 70 వచ్చినప్పుడు కొనాలనుకుంటే 70,000 కదండి అయ్యేది. మరలా నెక్స్ట్ 1000 షేర్లు కొనాలనుకున్నప్పటికీ 50,000 కదండి అయ్యేది. ఎలాగో అది మరలా తిరిగి ₹100 రాకపోదు. అప్పుడు మీకు 3000 షేర్లు కూడా ఎంత పడ్డాయి? 70,000 ఒక 50,000 వేసుకుంటే చెప్తాను. 3,25,000 సారీ 2,25,000 మీకు 3,000 క్వాంటిటీ షేర్లు వచ్చినట్టు లెక్క. అయితే ఇవన్నీ కూడా ఒక ₹150కి వెళ్ళాయి అనుకుందాం. 3,000 క్వాంటిటీ ₹150కి వెళ్తే మీరు పెట్టిన 2,20,000 మీకు తక్కువలో తక్కువగా 4.5 లక్షలు వస్తాయి. అంటే ఇంచుమించుగా మంచి ప్రాఫిట్స్ చూపిస్తాయి. మీకు ₹2,00,000 వస్తాయి. అంటే డబల్ అయిపోయినట్టే కదండి. ఇంచుమించుగా డబల్ అయినట్టే కదా, డబల్కి దగ్గరగా వచ్చినట్టే కదా. సో ఇదంతా పెట్టిన తర్వాత మన టైం ఫ్రేమ్ ఎక్కడ ఉంచుకోవాలి? అరౌండ్ 5 ఇయర్స్ టైం ఫ్రేమ్ తీసుకోవాలి. 5 ఇయర్స్ టైం ఫ్రేమ్ తీసుకుంటే ఎప్పుడో ఈ 5 ఇయర్స్లో ఎప్పుడో ఒకసారి మార్కెట్ అనేది పైకి వెళ్ళకపోదు. పైకి వెళ్ళినప్పుడు మార్కెట్స్లో ఈ రోజున చిన్న చిన్న ప్రైజెస్లో ఉన్న షేర్స్ అన్నీ కూడా రేపటి రోజున మల్టీ బ్యాగర్స్గా వెళ్ళడం మనం చూస్తున్నాం. సో ఆ మల్టీ బ్యాగర్స్లో మనం కూడా ఒకళ్ళుగా ఎందుకు ఉండకూడదు? మల్టీ బ్యాగర్స్లో మనం కూడా ఒకళ్ళుగా ఉండాలి అని అనుకుంటే ఇలా మార్కెట్ కిందకి పడినప్పుడే మనము బయింగ్ చేయాలి. కాబట్టి ఇట్లాంటి స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్తూ ఉంటే తప్పనిసరిగా మనకి ఎక్కడో ఒక దగ్గర ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లేకపోదు. అదేవిధంగా నెక్స్ట్ వెల్త్ గ్రోత్ అయ్యే టైంకి మనము కూడా వెల్త్ గ్రోత్ క్రియేటర్స్గా ఆ లిస్ట్లో ఉండడానికి వీలుంటుంది. అంటే ఈ టైమ్స్లో కనుక ఎవరైతే కొంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో కాబట్టి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో గురించి కూడా నాకు చెప్పారు. 30% లాస్లో ఉందని అన్నారు. మీ పోర్ట్ఫోలియో మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. అయితే నేను వీడియో చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయో నాకు చెప్పాలి. కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇప్పుడు ఏది కొనాలి, ఏది కొనకూడదు అనేది నేను చెప్తాను. ఆ కొన్న ప్రైస్ కూడా మీరు నాకు చెప్పాల్సి ఉంటుంది. బహుశా క్వాంటిటీ అవసరం లేదు, కౌంటర్ ప్రైజు
అంటే కౌంటర్ నేమ్, కౌంటర్ ప్రైజు. అంటే నేను చెప్తోంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిందాల్ స్టీల్ ఉంది, ఏ ప్రైస్లో కొన్నారు, అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ ఏది ఉంది, ఎంతలో కొన్నారు అనేది చెప్పండి. చెప్తే ఇదంతా కామెంట్ రూపంలో రాస్తే నేను దీనికి సంబంధించిన ఒక వీడియో అనేది చేసి పెడతాను మీకు. అంటే ఈ విధంగా మాట్లాడుతూ రికార్డ్ చేసి మీకు వీడియో రూపంలో నేను అందిస్తాను. సో తర్వాత మరొకటండి, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి నా ఛానల్ని గ్రోత్ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. చూస్తున్న వాళ్ళు వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అట్లీస్ట్ చూసిన వాళ్ళందరూ అయినా లైక్ చేయండి. ఎంతమంది చూస్తారో అంతమంది లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తానండి. అయితే ఒక్క మాట, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ సార్. నేను సెబీ రిజిస్టర్డ్ని కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఒక లర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను. అంటే నేర్చుకునే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్పడం జరిగింది. నేను ఎట్లాంటి ప్రయోగాలు చేస్తుంటాను స్టాక్ మార్కెట్ మీద అనేది మీకు నేను నా అనుభవాలు మీతో పంచుకోవడం జరుగుతుంది. సో వీడియోల రూపంలో నా అనుభవాలన్నీ నేను మీతో పంచుకోవడం జరుగుతుంది కనుక మీరు మీ మీ యొక్క ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి మీరు స్టాక్ మార్కెట్లో కంటిన్యూ అవ్వండి. స్టాక్ మార్కెట్లో కంటిన్యూ అయ్యే ముందు నాకు తెలిసి మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడిగి మీకంటూ ఒక ఓన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటాడు. తన ద్వారా మీరు మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మా యూట్యూబర్లు ఎవరో ఏదో చెప్పారనో, లేదా ఇంకొకళ్ళు టీవీ న్యూస్లో ఏదో పెద్ద భూమి ఉందని, అంటే టీవీ న్యూస్లో విని ఏదో మంచి స్టాక్స్కి భూమి ఉందనో అట్లాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చివరికి డబ్బులు నష్టపోయేది మీరే. కనుక దయచేసి మనం ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన పూర్తి విషయాలనేవి తెలుసుకోవాలి. అంటే అది స్టాక్ మార్కెట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, లేదా మరి ఏ ఇతర అసెట్స్ అయినా కావచ్చు. సో ఇవన్నీ మనం తెలుసుకొని మనము దీనికి తగిన వాళ్ళం అనుకుంటేనే ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్లు అనేది చేయగలగాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది. అయితే ఫైనాన్షియల్ గ్రోత్లో కి మనం రావాలనే ఆశతోనే మనం ఇన్వెస్ట్మెంట్లు అనేవి చేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలము నష్టాలను చవిచూస్తాయి. అలాంటప్పుడు కృంగిపోకుండా అట్లీస్ట్ బాధపడకుండా అలాగే వదిలేయగలగాలి. వదిలేస్తే నష్టాల్లోకి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు లైఫ్ టైం ఎప్పుడు నష్టాల్లోనే ఉండవు కదండి. ఎప్పుడో ఒకసారి అవి కూడా మంచి గ్రోత్ పాత్లోకి వస్తాయి. అలాంటప్పుడు మనకి డబ్బులు అనేవి మరలా తిరిగి స్టార్ట్ అవుతాయి. సో అంతవరకు కంటిన్యూస్గా వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఒకవేళ 50% కనుక మన ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతే అక్కడ మళ్ళీ తిరిగి మనము రీఇన్వెస్ట్మెంట్ చేసుకోగలగాలి. రీఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పటికీ ఎప్పుడైతే మనము ఎక్కడైతే కొన్నామో ఆ ప్రైస్కి వస్తాయో అప్పుడు మళ్ళీ మనకి ప్రాఫిట్స్ మొదలైపోతాయి అన్నట్టు. సో కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీతో మాట్లాడతానండి. అంతవరకు సెలవు, నమస్కారం. అంతవరకు నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేస్తూనే ఉండండి. చూసిన వాళ్ళంతా కూడా మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.